మరి ఈ రోజు బండలు కొట్టి కొండలను పిండి చేసి దారులు రహదారులు వేస్తే వాళ్ళు కనీసం ఒక సర్పంచ్ కాలేని పరిస్థితి. ఒక విశ్వకర్మ ఈ దేశానికి కొలిమి తిప్పి మరి నాగల్ నుండి చేతి వృత్తులకు సంబంధించిన పనులు చేస్తే కనీసం గ్రామాలలో వాళ్ళు ఒక ఎంపీటీసీ కాలేని పరిస్థితి ఉంది. ఇట్లా పూసలోళ్ళు మంగం తర్వాత బెస్తోళ్ళు ఇట్లా సబ్బండ కులాలకు సంబంధించిన బీసీ జాతులు ఈ రోజు కనీసం చట్టసభల అడుగులు కూడా గడపలు కూడా చూడలేని పరిస్థితి దేశంలో ఉంది. మరి ఈ దేశం అభివృద్ధి సాధించాలంటే బీసీలు 60% ఉన్న వాళ్ళు అభివృద్ధి సాధించిన రోజే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి మాన్యశ్రీ కాంశీరామ్ కూడా మరి ఎప్పుడో చెప్పిండు. మహాత్మా గాంధీ కూడా గ్రామ స్వరాజ్యాలు ప్రజలు అంతా కూడా గ్రామాలు అభివృద్ధి చెందితేనే మరి బీసీలు అభివృద్ధి చెందితేనే మన దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆయన చేనేత రత్నం తిప్పి దేశ స్వాతంత్ర ఉద్యమంలో బడుగు వర్గాలను ఆయన ఎంబడి పెట్టుకొని తిరిగాడు. కానీ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్ అయినాయి. అగ్ర కులాలు ఉన్నత వర్గాలు సంపదతోటి భూమి వాళ్ళ పలుకుబడితోటి ఈ దేశాన్ని ఏలుతూ వచ్చారు. మరి చేతి వృత్తులను నమ్ముకున్న ఈ బీసీలు గాంధీ ఉన్నప్పుడు మంచిగానే ఉన్నాయి వృత్తులన్నీ, కానీ క్రమేపీ చేతి వృత్తులన్నీ దెబ్బతిని ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు దళితుల కంటే వెనుకబాటు బీసీ కులాలనే ఎక్కువ పెరిగింది. మరి పేదరికం కూడా పెరిగింది. అనేక మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుకుంటూ వృత్తులను కోల్పోయి సరైన ఉద్యోగాలు లేక, సంపద లేక, భూములు లేక, జాగాలు లేక మరి వలసలు కూడా ఈ రోజు బీసీలకు సంబంధించిన ప్రజలే ఎక్కువ పట్టణ ప్రాంతాలకు అనేక ప్రాంతాలకు వలసలు పోయి చాలా దుర్భర జీవితాలను అనుభవిస్తున్న సమయంలో మరి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు వచ్చిన రోజే, సంపదలో మన రాష్ట్ర బడ్జెట్ లో వాటా వచ్చిన రోజే వీళ్ళు అభివృద్ధి చేస్తారని మరి ఇది అన్నిటికీ ఈ సమస్యలకు పరిష్కారము రాజ్యాంగంలో 9th షెడ్యూల్ లో పెట్టి 42% రిజర్వేషన్లకు చట్టం తీసుకొస్తేనే సాధ్యమవుతుందని చెప్పి నేను అంబాల నారాయణ గౌడ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అన్నా మరి ఇప్పుడు ఎవరెవరు మద్దతు ఇస్తురే, ఎవరెవరు వస్తున్నారు లీడర్లు మీకు మద్దతుగా? రాష్ట్ర మద్దతుగా ప్రజలే మద్దతు, బీసీ సమాజం మద్దతు. ఇప్పుడు లీడర్లు కూడా కలిసిరుగా మీరు? బీజేపీ భవన్ పోయిర్రు, బీఆర్ఎస్ భవన్ పోయిర్రు, ఇటు కాంగ్రెస్ గాంధీ భవన్ పోయిర్రు, మరి అందరినీ కలిసిరు కదా. ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు మరి మీ రాష్ట్ర మీరు ఇచ్చిన? అన్ని పార్టీలు పాల్గొంటున్నాయి. ఈ రోజు వాళ్ళ శ్రేణులు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు మనకు మహమ్నార్ లో శ్రీనివాస్ గౌడ్ ఉదయం 6 గంటలకే ఆయన అక్కడ కూర్చున్నాడు బస్ భవన్ ముందు, డిపో ముందు. ఇంకా రాజకీయ పార్టీలు అన్ని కూడా కదులుతాయి. కొద్దిగా 10 గంటల వరకు ఇది ఊపందుకుంటది. అమ్మా ఎక్కడా మరి? ఇప్పుడు మనది మేము పెద్ద ఎత్తున ఈ రోజు నారాయణగూడలో ఫ్లైఓవర్ దగ్గర 11 గంటలకు మాది కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమం చేపట్టినాం. అన్ని పార్టీల నాయకత్వము గ్రామీణ ప్రాంతాల్లో కూడా రాజకీయ పార్టీలలో ఊరంటేనే బీసీలన్నా, ఎస్సీ ఎస్టీలు మినాయిస్తే ఊరు మొత్తం బీసీలే ఉంటారు. ఒక్కొక్క వాడ పోతే ఇప్పుడు మనం వాడలన్నీ కూడా పేర్లు పెట్టే పిలుచుకుంటాం కదా, గుల్లకుర్మ వాడ, గౌలుల వాడ, కుమ్మరోళ్ళ వాడ, ఇట్లా ఊరంటేనే బీసీలతో నిండి ఉంటది. కాబట్టి గ్రామాలలో కూడా ప్రజలు మరి స్వచ్ఛందంగానే ఈ బంద్ లో పాల్గొంటున్నారు. అందరు కూడా రోడ్ల మీదకి వస్తారు. ఇది ఒక మరో తెలంగాణ ఉద్యమం లాగా రూపుదాల్చే పరిణామం అన్ని అంగులు మన బీసీ ఉద్యమానికి ఉన్నాయి. అన్న మరి ఈ స్థానిక సంస్థల కథ ఏందే? ఇది స్థానిక ఎలక్షన్ మరి ఎప్పుడు ఏ కథ? మరి సర్కారు మీద కూడా హైకోర్టు జర కన్లెర్ర చేస్తుంది అన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు రాకపోగా వీళ్ళు తేదీలు చెప్తామంటారు. ఆ తేదీలు ఎప్పుడు వచ్చాను ఏంది ఏం కథ? ఇప్పటికే దరిద్రం కొట్లాడుతుంది ఊర్ల పోంచి. స్థానిక సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పిన నిర్ణయం ప్రకారం వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% ఇచ్చిన తర్వాతనే మేము ఎన్నికల పోతామని వాళ్ళు చెప్పారు. చెప్పి వాళ్ళు కార్యాచరణ కొంత రూపొందించారు. కానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళ యొక్క రాజకీయ ఎత్తుగడల వల్ల బీసీలను వాలీబాల్ ఆడుకుంటారు. వాళ్ళు కొడితే వీళ్ళకు, వీళ్ళు కొడితే వాళ్లకు
ఒకరి మీద ఒకరు పంచులు కొట్టుకుంటా బీసీలను ఆడుకుంటారు. ఈ కేవలం ఏంటంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోయి నరేంద్ర మోడీని దగ్గర కూర్చొని బీసీ ఎంపీలను తెలంగాణ ఎంపీలను మరి రాహుల్ గాంధీని పట్టుకొని పోయి పెడతావా పెట్టవా అనేది గట్టిగా అడిగిన సందర్భం ఇప్పటి వరకు లేదు. ఎందుకని కావచ్చు ఇప్పటి వరకు వాళ్ళు అడగలే. వాళ్ళ రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో సామాజిక న్యాయం అంటున్నాడు, ఒక్కరోజు ధర్నాలో పాల్గొనలేదు.